హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్. టుడే స్పెషల్ వాటర్ మెలన్ పుడ్డింగ్, హెల్దీ అండ్ డెలిషియస్ పుడ్డింగ్ రెసిపీ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. దీని తయారీ విధానం చూద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనండి తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మిక్సీ గిన్నె తీసుకోండి. వాటర్ మెలన్ అంతా పల్ప్ అంతా కూడా మనం తీసుకుని ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము. ఈ విధంగానే మిక్సీ పట్టేసుకోవాలి జ్యూస్ కింద. ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఒక కప్పు జ్యూస్ తీసుకుని అందులోకి ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి వేరే పక్కన పెట్టుకున్న మిక్స్ చేసుకున్న జ్యూస్ని వేసుకొని అందులోకి షుగరు టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బాగా మిక్స్ అయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపిన మిశ్రమాన్ని వేసుకుందాము. వేసుకుని బాగా ఈ విధంగా మనం కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవడం వల్ల పుడ్డింగ్ కూడా బాగా వస్తుంది మనకి. అలాగే దీనికి థిక్నెస్ రావాలండి. బాగా థిక్నెస్ వచ్చే వరకు కూడా అలాగే ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ని మిక్స్ వేసుకోండి. బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపేసుకొని మనము బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉందాం. అప్పుడే పుడ్డింగ్ బాగా వస్తుంది. షేప్స్ కూడా బాగా వస్తాయి. చూసారా ఎలా థిక్గా అయిపోతుందో. కుక్ చేసే కొలతని థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారబెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద. బాగా చల్లారిపోయిన తర్వాత మనము కావాల్సిన మౌల్డ్స్లోకి షేప్స్లోకి మనం ఇలా చేసుకోవచ్చు. ఎయిర్ గ్యాప్స్ లేకుండా మనం ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాము. 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా 2 అవర్స్ తర్వాత పుడ్డింగ్ని చూడండి, పైన ఒకసారి మనం ఇలా విధంగా ట్యాప్ చేసుకోవాలి. తొందరగా రిమూవ్ అవుతుంది. చూడండి, ఇలా అంటే ఈజీగానే వచ్చేస్తుంది వాటర్ మెలన్ పుడ్డింగ్. చూసారా, నేనైతే పైనాపిల్ షేప్లో చేశాను. మా పిల్లలకి నచ్చుతుందని. పిల్లలకి నచ్చే షేప్స్తో చేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడాని. సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే, ఎక్కువ టైం కూడా తీసుకోదు. పిల్లలు ఎక్కువ ఫ్రూట్స్ తినరు కదండి. వాళ్ళకి మనం ఇలాగా ఫ్రూట్స్ తోటి ఏదైనా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఫ్రూట్స్ తిన్నారనే హ్యాపీనెస్ కూడా మనకు వస్తుంది. ఇలా చేస్తే వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అవుతారండి. మా పిల్లలు అలాగే చాలా ఇష్టంగా తిన్నారు. సమ్మర్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. పర్ఫెక్ట్ పుడ్డింగు వాటర్ మెలన్ జెల్లీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. హెల్దీ అండ్ డెలిషియస్. పిల్లలకి చాలా హెల్దీ అండ్ ఫుడ్ కూడా అని చెప్పచ్చు. చూసారా ఎంత సాఫ్ట్నెస్గా ఉందో. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అంతా యమ్మీ యమ్మీగా చాలా బాగుంది కదండి. పిల్లలకి ఎక్కువగా ఇలాంటివే నచ్చుతాయండి. ఈ సమ్మర్లో మనము పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు కూడా ఫ్రూట్స్ అన్నీ తినేస్తారు. ఫ్రూట్స్ తిన్నారన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏ ఫ్రూట్ అయినా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. వాటర్ మెలనే కాదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.